మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ తన నివాసంలో తెలంగాణ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న క్రషర్ రంగం ఫిట్ మెజర్మెంట్ రాయల్టీ చెల్లింపుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఎప్పుడో చేసిన క్రషర్ గుంతలకు మెజర్మెంట్ వేసి ఇప్పుడు రాయల్టీ చెల్లించాలని చెప్పడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రికి తెలిపారు. క్రషర్ అసోసియేషన్ సమస్యలను తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 3వ తారీఖు తర్వాత తాను గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి ఒక మినిస్టర్స్ కమిటీ వేయించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వెంటనే సమ్మెను విరమించాలని తెలంగాణ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నందారెడ్డి, జనరల్ సెక్రటరీ కూనం శ్రీనివాస్ గౌడ్లను మంత్రి కోరారు. మంత్రి చొరవకు ధన్యవాదాలు తెలిపిన అసోసియేషన్ ప్రతినిధులు తక్షణమే సమ్మె విరమించుకున్నట్లు ప్రకటించారు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గత 5 రోజులుగా సమ్మె చేస్తూ ముఖ్యంగా వాళ్ళ మెయిన్ డిమాండ్ ఫిట్ మెజర్మెంట్ ఆపి న్యాయం చేయాలని చెప్పి దాని మీద ఎంతో మంది కార్మికులు ఆధారపడడం కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటు కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఇంకా రోడ్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మంత్రిగా రోడ్స్ కూడా ఈ మధ్యనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే మన హైదరాబాద్ మరొక సూపర్ గేమ్ చేంజర్ గా రీజనల్ లింక్ కంటే మించిన సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ లింక్ రోడ్ రావాలని త్రిబులారు. అందుకనే క్రషర్ ఓనర్స్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సమస్యని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కోడ్ జూన్ 3 తర్వాత దీని మీద ఒక మినిస్టర్స్ కమిటీ వేసి తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం, న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ ఇబ్బంది పెట్టాలని కాదు, మేము గతంలో మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఓవరాల్ ఆర్డర్ అయ్యి మీరు చేసుకోండి పో అని చెప్పి నేను అప్పుడే ఆర్డర్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం లేకపోతుంది మీకు. అందుకని తప్పకుండా దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెడతా. నేనే కాదు, మా సీనియర్ మంత్రులు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా. మీ రిప్రజెంటేషన్ నా కవరింగ్ లెటర్తో పెట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను దీన్ని పరిష్కారం చేయాలని. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీ స్ట్రైక్ లో మీ కోడ్ లో ఉన్నప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నా అది ఎలక్షన్ రూల్స్ విరుద్ధం అవుతుంది కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మిమ్మల్ని కూడా డెలిగేషన్ ని ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఒక రాష్ట్ర మంత్రిగా, అది కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రి అంటే నా రోడ్స్ కావాలని మెటల్ కావాలి. నాకు మెటల్ ఉంటేనే రోడ్స్ వేయగలుగుతాం. 5 ఏళ్ళకెళ్ళి రోడ్స్ వేయకుండా చాలా డ్యామేజ్ అయ్యి కాంట్రాక్టర్లకు పేమెంట్ రాకుండా సగంలో ఆగిపోయిన రోడ్ల పరిస్థితి ఉన్నది. దాన్ని నా మీద పూర్తి బాధ్యత ఉన్నది. తెలంగాణలో ఇవాళ యాక్సిడెంట్లుగా రాకుండా ఉండాలన్నా, ఈరోజు రోడ్స్ మంచిగుంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏది రావాలన్నా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలన్నదే నా ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అర్బన్, సబర్బన్ అలాగే రూరల్ లాగా 3 విభాగాలుగా విడదీసి తెలంగాణను అభివృద్ధి చేద్దామనే వాళ్ళైతే లాజిస్టిక్ పార్కులు కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ప్లానింగ్ లో ఉన్నాం. అందుకని తప్పకుండా మీ సమస్యని ముఖ్యమంత్రి గారి తీసుకొని పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాం.